ఇటు చూడు, పైకి చూడు. ఏమి ఎడిగిపోయారు? హలో గైస్, వెల్కమ్ టు శాంతి గ్రేస్ వ్లాగ్స్. చూశారు కదా వీడియో ఇప్పుడు దాకా. నేను ఎక్కడ ఉన్నానో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. యాదగిరిగుట్టలో ఉన్నాను. సో చూడండి, ఇంకా వ్లాగ్ ఉంది. ఓకేనా? गंभीर सिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्त विद्युद्घात वीक्षारोक्ष नरसिंह विस्तृत विस्तृत कर्कश चालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूलामकरण सिंह शश्वत्शान्ति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युञ्जय विजय नारसिंह गंभीर सिंहग्रावक्षेत्रावास जयसिंह यूट्यूब में डालने को. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాదాద్రి దగ్గర ఉన్నాం అనమాట. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అనమాట. ఇది ఎంతో తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం అనమాట ఇది. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఒక బాహుబలి సెట్ లాగా ఉంది, కానీ రియల్గా ఉంది. డెకరేషన్ కానీ మొత్తం సెటప్ కానీ. యాక్చువల్ మేము ఇక్కడికి రావాలని కూడా అనుకోలేదు. బట్ ఏంటంటే ఒక ల్యాండ్ చూద్దామని చెప్పేసి వచ్చాము. సో అటు నుంచి ఇటు కరెక్ట్గా యాదాద్రి పక్కనే ఉండేసరికి క్లయింట్ కూడా చూద్దాం అన్నాడు. సో అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా అంటే చాలా మంచి ప్లేస్ చూశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ లొకేషన్ కానీ, ఈ బ్రిడ్జి కానీ. ఇక్కడ బ్రిడ్జి కూడా కడుతున్నారు యాదాద్రి కొండ మీదకి వెళ్ళడానికి. బ్రిడ్జ్ కూడా కడుతున్నారు అనమాట. గుట్ట మీద ఫ్లైఓవర్ కూడా వస్తుంది. హైలైట్ కదా, ఈ రేంజ్లో డెవలప్ చేస్తున్నాడు అంటే ఇక అంటే మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇది ఆ కొండ మీద ఓల్డ్ టెంపుల్, టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా మారిపోయింది అన్నమాట. అంత బ్రహ్మాండంగా ఉంది. సో తెలంగాణలో ఇలాంటిది ఉండడం కూడా చాలా మంచిగా, అంటే చాలా మంచిది అనమాట. ఇలాంటి ఉండడం కూడా ఎంతోమంది వస్తుంటారు. ఒకప్పుడు ఇది అంతా కూడా తుప్పలు, ఒక అడవిలా ఉండేది. ఇప్పుడు చూడ ఎంత సిటీలాగా మారిపోయింది. బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇప్పుడు దీనికి తిరుపతి లాగా డెవలప్మెంట్ చేస్తారనమాట. తిరుపతి చుట్టూ ఫారెస్ట్ ఎలాగైతే ఉంటుందో, సో దీన్ని కూడా ఫారెస్ట్ లాగా చుట్టూదా కూడా చేస్తారనమాట. ఇది కోనేరు, ఇది తలనీలాలు అవి అంటారు కదా. ఇది ఓల్డ్ టెంపుల్ రోడ్కి వెళ్ళిద్ది కదా. ఇది రోడ్ ఎక్కింది కాదు. ఇది వేటు టెంపుల్. ఇది కీసర్ రోడ్. భోగారం అదే అటు వెళ్ళిపోయింది.
అయితే టెంపుల్ సినిమాల్లో చూస్తే ఎలాగైతే ఉంటుందో లాంగ్ నుంచి అలాగా ఒక అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియలా. టెంపుల్ కొండకి కింద ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ కట్టాలి, బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్స్ వెళ్ళాలి. ఇంతకుముందు అయితే ఓన్లీ స్టెప్సే ఉండేది, ఇప్పుడు మాత్రం బ్రిడ్జ్లు కూడా కట్టేశారు, ఊరు కట్టేశారు అనమాట. అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం. ఇవి క్వార్టర్స్ అండి పంతులకి కాదు, వివిఐపీస్ కా మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళకి కాటేజెస్. అంటే నేను ఓన్లీ వీడియో అంటే సరే అన్నా అన్నాడు. చేయలేదా? చేస్తుండొచ్చు అయితే. పెట్టారా? సో నాకు తెలిసి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ల్యాండ్ అంతా కూడా వచ్చి హెలికాప్టర్ ల్యాండింగ్ అనుకుంటున్నా, మినిస్టర్స్ ఎవరైనా వచ్చినప్పుడు. कितना रुपया है ना? कितने टिकट? वो ज़्यादा है ना ये? 1 గంటకు 500 ఇక్కడైతే డబ్బులు బాగా వసూలు చేస్తున్నారు, గంటగా 500 రూపాయలు అంట కార్ పార్కింగ్కి. ఇదైతే చాలా దారుణం అనమాట. ఎందుకంటే ఈ లాస్ట్ టైం ఓన్లీ తిరుపతికి లాస్ట్ ఇయర్ 100 కోట్లు ఎలాగైతే కలెక్షన్ వచ్చినాయి, 1 డే కలెక్షన్స్, యాదాద్రిలో కూడా మొన్న జరిగిన ఫెస్టివల్లో 100 కోట్లు అలాగే వచ్చినాయి అనమాట. ఇది రికార్డ్ అనమాట, యాక్చువల్లీ తెలంగాణ రికార్డ్ అనమాట. ఇది రిజర్వాయర్ రోడ్ అయితే చూడండి, బ్రిడ్జ్ భలే కట్టాడు, చుట్టూ బొంగురం అంటే స్నేక్ తిరిగినట్టు తిరిగిందనమాట రోడ్ అంతా. కొండ చుట్టూరు కట్టాడు, చాలా బాగుంది కట్టించడం వల్ల. ఎవరైతే కట్టించారో కానీ అద్భుతంగా కట్టించారు. ఇదంతా ఓన్లీ 1 వేనే, 2 వే అయితే కాదు. ఇది కనిపిస్తుంది కదా టెంపుల్. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం పైకి. సో మొత్తం బాహుబలి సెట్లా ఉంటుంది అని అన్నారు, అన్నట్టుగానే అద్భుతంగా ఉంది. सही बात है। काय मतलब काम भी करा ना, काम भी करा, काम करे तो वाला भी रहना, आके काम करे तो भी अच्छा है। अच्छा ही है, सही बात। नहीं तो लोग खा के भी चले जाते हैं। అదే కన్జర్వేషన్ జోన్ అని ఉంటే మళ్ళీ ప్రాబ్లము, పెరి అర్బన్ జోన్ పర్లేదు, అయిపోతుంది. ఎవరు అడిగారు సార్? इधर ही कर दो भाई, फिर लाने को ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది, మొత్తము కొండలే అనమాట. ఇక్కడ ఇవి వచ్చేసి హెలికాప్టర్ పార్కింగ్ అనమాట. అవి మీకు ఇందాక చెప్పాను కదా. సో ఈ 3 హెలికాప్టర్స్ పార్కింగ్ అనమాట, చాలా పెద్దగానే ఉన్నాయి. वो हेलीकॉप्टर का लैंडिंग బాగుంది. ఇది మొత్తం నాకు తెలిసి ఇది పెద్ద పెద్ద మీటింగ్స్ ఏమన్నా పెట్టినప్పుడు ఏమన్నా యూజ్ అవుతుందేమో నాకు తెలుసు. సో ఇక్కడున్న ఇళ్ళన్నీ కూడా తీసేస్తారేమో నాకు తెలుసు. ఇదంతా వైటీ పరిధి ఇది అంటారనుకో మరి. అంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియాకి సంబంధించింది అనమాట. సో అందులో ఇల్లు కట్టారు, అవన్నీ కూడా తీసేస్తారు అని అనేసి అంటున్నారు మరి. ఇది తీసేసి వేరే వాళ్ళకి వాళ్ళందరికీ ఎక్కడైనా ఇస్తారేమో. సో ఇదంతా ఇక్కడ నుంచి మెట్లు అనమాట, స్టెప్స్ ఎంట్రీ. ఈ స్టెప్స్ యాక్చువల్లీ ఇదే స్టెప్స్ కిందకు ఉంటాయి అనమాట. అది విఐపి హౌసెస్ అన్నమాట. మీకు ఇందాక చూపించాం కదా వచ్చే దారులు. మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు జనాలంతా. నేను కూడా ఇంతకంటే లోపలికి ఏం వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి, ఒక 5-10 నిమిషాలు మళ్ళీ బయట రావాలని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇక్కడి నుంచి ఈ దేవస్థానం మళ్ళీ కమాన్. అరే అది నాదిరా బైక్ రే. బైక్ నాదిరా, చింపకరా రే. అరే అరే ఎందుకు చింపుతున్నావురా? అరే అప్పం పప్పం, అరే టుంబురి మ్యాన్ రే. ముడ్డుకోకున్న జాలి ఇడు చూడు. అరే
అరే రైట్రా రేయ్ రేయ్ ఫోన్ తీసుకోరా ఇదిగో. తర్వాత మహేష్ ఉన్నాడు. మహేష్ తర్వాత ఇప్పుడు వచ్చాడు కదా తన రేయ్ ఇటు చూడు పైకి చూడు. ఏమి ఎడిగిపోయాను ఏమరా మీదకి ఎగురుతున్నావు? రే ఇట్రా మీదకి ఎందుకు ఎగురుతున్నావు? నోరు తెరకు ఇట్రా ఇటు చూడు ఇట్రా దగ్గర రేయ్. ఇటు వెళ్తే ఏమైంది? కొండ కిందకి ఎంట్రన్సా? ఇటేంటిది 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 ఇటు ఏమున్నదా అని అడుగుతా. ఏముంది? హరిత హోటలా? హోటల్స్ అదేనా? చిన్న స్పాట్ దొరికితే చాలు ఏదన్నా పెట్టుకుని లక్షల నెలకి ₹1,00,000 తీయొచ్చు. ఏంది జనం అసలు సిటీలో కూడా బతకరు ఇంతగానో. బాబా బొమ్మలు వివత్సంగా పెట్టేసి ఇట్టున్నాడు కాబట్టి 2007 में ये सुरेंद्रपुरी का పైది కిందిది మాత్రం అది డిజైనింగ్ దాంట్ నుంచి తెచ్చారు. పాతది పాతదాన్ని డిజైనింగ్ నుంచి వచ్చారు. ఆ పైన ఉన్న బేస్ మాత్రం అంత బయట ఉంది. వీడియో చూస్తే అసలు బాహుబలి ఎట్లా ఉందో లోపల సైడా లోపల చూద్దాం లోపలికి వెళ్ళి మరి.